பாமக எங்க ஐயா அவர் தலைவர், நிறுவன தலைவர், அவர் மகன் முதலமைச்சர் வேட்பாளர். வன்னியர்ல எவனுமே படிச்சவன் இல்லையா? அவர் ஒருத்தர் தான் ஊசி போடுற டாக்டர், வேற டாக்டர் இல்லையாடா வன்னியர்ல? எவனுமே இல்லையா? எப்படி இருக்கு? எங்க ஐயா அன்புமணியை தூக்கிட்டு இன்னொரு வன்னியரை முதலமைச்சர் வேட்பாளர் நிறுத்து, நான் நாம் தமிழர் கட்சி முழுக்க ஆதரிக்கிறேன். நிறுத்தும் பாப்போம். அப்ப என்ன ஆயிருது? தனக்காக தன்னலம் சார்ந்த அரசியல் ஆயிருது. அதான் அங்க இருக்கிற சிக்கல். அதை பார்த்து தான் உங்க பிள்ளைய வெகுண்டு எழுந்தான், இதெல்லாம் ஓடிச்சிடணும்டா டே அப்படின்னு. அதெல்லாம் இன்னொரு செய்தி, இன்னும் ஒரு சில மாதத்தில் ஆந்திராவிலே பாட்டாளி மக்கள் கட்சி தொடங்கப்படும். அவ்வளோ ஆர்வமாக இருக்கிறாங்க மக்கள். அங்க கடந்த ஒரு 3 மாதமாக வேலைகள் நடந்து கொண்டிருக்கிறது. இப்ப வருகின்ற శనికిழமை తన కుమారుడు అన్బుమణిపై వ్యక్తం చేశారు. పార్టీలో ఖాళీగా ఉన్న యువజన విభాగం అధ్యక్షుడిగా తన మనవడు పెద్ద కుమార్తె గాంధీమతి తనయుడు ముకుందన్ పరశురామన్ను నియమిస్తూ రామదాస్ ప్రకటించారు. ఆ తర్వాత ముకుందన్ పరశురామన్ బాధ్యతలు స్వీకరించి అన్బుమణికి తోడ్పాటుగా ఉంటారని తెలిపారు. వేదికపై ఉన్న అన్బుమణి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ తాను చెప్పిందే వినాలని, పీఎంకేను స్థాపించింది తానేనని, మాట వినకపోతే ఎవరూ పార్టీలో ఉండలేరని రామదాస్ ఆగ్రహంతో తేల్చి చెప్పారు. వెంటనే అన్బుమణి తన చేతిలో ఉన్న మైకును కింద పెట్టి తాను చెన్నై పనయూర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశానని, తనలో కలవాలనుకునేవారు అక్కడికి రావాలని చెప్పి వెళ్లిపోయారు. పీఎంకే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి నుంచి పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన అన్బుమణి తన తండ్రితో ఏర్పడిన గొడవ కారణంగా పార్టీని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అప్పుడే ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తండ్రి కొడుకుల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో తాజాగా రామదాస్ ఆయన కుమారుడు అన్బుమణిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీఎంకే అంతర్గత పోరుతో సతమతమవుతుంది. పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్ ఆయన తనయుడు అన్బుమణి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో అన్బుమణిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు రామదాస్ ప్రకటించారు. ఒంటరిగా తాను ప్రారంభించిన పీఎంకేపై హక్కు కోరేందుకు ఎవరికి హక్కు లేదని, తన పేరు కూడా అన్బుమణి ఎక్కడ ఉపయోగించకూడదని రామదాస్ తేల్చి చెప్పారు. పీఎంకే పార్టీకి తానే అధినేతనని రామదాస్ చెబుతూ ఉండగా, పార్టీ నిబంధనల ప్రకారమే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఎన్నికల సంఘం కూడా తనదే గుర్తించిందని అన్బుమణి వాదిస్తున్నారు. రామదాస్ తాజాగా ఆయన కుమారుడు అన్బుమణిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, అన్బుమణితో పీఎంకే కార్యకర్తలు ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని రామదాస్ కఠిన ఆదేశాలు జారీ చేయడం తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పట్టాలే మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ ఆయన కుమారుడు అన్బుమణి రామదాస్ కు భారీ షాక్ ఇచ్చారు. పీఎంకే పార్టీ నుంచి అన్బుమణి బహిష్కరిస్తున్నట్లు రామదాస్ ప్రకటించారు. అన్బుమణితో పీఎంకే కార్యకర్తలు ఎవరూ ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని రామదాస్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. పీఎంకే పార్టీ పెద్దల సలహాలను, చివరికి తండ్రిగా తన మాటను కూడా అన్బుమణి పదే పదే పెడచెవిన పెట్టారని రామదాస్ ఆరోపించారు. పీఎంకేలో చోటు చేసుకున్న ఈ పరిణామం తమిళనాడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఎవరైనా తన కుమారుడికే నాయకత్వ బాధ్యతలు అప్పగించారని భావిస్తారు. కానీ రామదాస్ మాత్రం తన కుమారుడు అన్బుమణిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో అసలు పీఎంకేలో ఏం జరుగుతుందనే చర్చ ఊపందుకుంది. గత కొంతకాలంగా పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్ ఆయన కుమారుడు అన్బుమణి మధ్య పార్టీ నాయకత్వంపై అంతర్గత పోరు నడుస్తోంది. పీఎంకే పార్టీకి తానే అధినేతనని రామదాస్ చెబుతుండగా, పార్టీ నిబంధనల ప్రకారమే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యానని, ఎన్నికల సంఘం కూడా తననే గుర్తించిందని అన్బుమణి వాదిస్తున్నారు. గత నెల 19వ తేదీన జరిగిన పీఎంకే క్రమశిక్షణ చర్యల కమిటీ సమావేశంలో అన్బుమణి ముందు 16 ఆరోపణలుంచారు. వాటికి సమాధానమివ్వాలని అన్బుమణికి నోటీసులు పంపారు. అన్బుమణి బదులివ్వకపోవడంతో మరో 10 రోజులు గడివిచ్చారు.
అన్బుమణికి ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఆయన్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడితో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు రామదాస్ ప్రకటించారు. తమ ఆరోపణలకు అన్బుమణి బదులివ్వలేదంటే ఆయన ఆ తప్పులు చేసినట్లే అర్థమని రామదాస్ తేల్చి చెప్పారు. పీఎంకే పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అన్బుమణి నడుచుకున్నారని, అందుకే క్రమశిక్షణ చర్యల కమిటీ నివేదిక ప్రకారం ఆయనపై చర్యలు చేపట్టినట్లు రామదాస్ తెలిపారు. అంతేకాదు అన్బుమణితో పీఎంకే పార్టీ శ్రేణులు ఎలాంటి సంబంధాలు కలిగి ఉండకూడదని రామదాస్ ఆదేశాలు జారీ చేశారు. తన ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని రామదాస్ హెచ్చరించారు. అన్బుమణి 10 మందిని వెంటబెట్టుకుని ప్రత్యేక పార్టీగా వ్యవహరిస్తున్నారని రామదాస్ ఆరోపించారు. ఒంటరిగా తాను ప్రారంభించిన పీఎంకేపై హక్కు కోరేందుకు ఎవరికీ హక్కు లేదని, తన పేరు కూడా అన్బుమణి ఎక్కడా ఉపయోగించకూడదని రామదాస్ తేల్చి చెప్పారు. ఇక అన్బుమణి వైపు వెళ్లిన వారిని క్షమించడానికి తాను సిద్ధంగా ఉన్నానని రామదాస్ పరోక్షంగా వారందరినీ తనతో కలిసి నడవొచ్చని సంకేతాలు పంపించారు. పీఎంకే నాయకత్వంపై రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. గతంలోనే రామదాస్ తన కుమారుడిపై తీవ్ర విమర్శలు చేశారు. తన కుమారుడిని 35 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రిని చేసి తప్పు చేశారని రామదాస్ కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. పీఎంకే ఎదుగుదలకు అన్బుమణి అడ్డుపడుతున్నారని, తనను కార్యకర్తల నుంచి దూరం చేసేందుకు సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నాడని అన్బుమణిపై రామదాస్ గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే గతేడాది డిసెంబర్లో రామదాస్ తన కుమారుడైన ముకుందన్కు పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో తండ్రి కొడుకుల మధ్య వివాదం మరింతగా ముదిరింది. ముకుందన్కు కీలక పదవి ఇవ్వడాన్ని అన్బుమణి బహిరంగంగానే వ్యతిరేకించారు. గతేడాది డిసెంబర్ చివరిలో పుదుచ్చేరిలో నిర్వహించిన పార్టీ నూతన సంవత్సర ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో రామదాస్ ఆ కోపాన్ని బహిరంగంగా తన కుమారుడు అన్బుమణిపై వ్యక్తం చేశారు. పార్టీలో ఖాళీగా ఉన్న యువజన విభాగం అధ్యక్షుడిగా తన మనవడు పెద్ద కుమార్తె గాంధీమతి తనయుడు ముకుందన్ పరశురామన్ను నియమిస్తూ రామదాస్ ప్రకటించారు. ఆ తర్వాత ముకుందన్ పరశురామన్ బాధ్యతలు స్వీకరించి అన్బుమణికి తోడ్పాటుగా ఉంటారని తెలిపారు. వేదికపై ఉన్న అన్బుమణి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో ప్రతి ఒక్కరూ తాను చెప్పిందే వినాలని, పీఎంకేను స్థాపించింది తానేనని, మాట వినకపోతే ఎవరూ పార్టీలో ఉండలేరని రామదాస్ ఆగ్రహంతో తేల్చి చెప్పారు. వెంటనే అన్బుమణి తన చేతిలో ఉన్న మైకును కింద పెట్టి తాను చెన్నై పనయూర్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశానని, తనను కలవాలనుకునేవారు అక్కడికి రావాలని చెప్పి వెళ్లిపోయారు. పీఎంకే పార్టీ యువజన విభాగం అధ్యక్షుడి నుంచి పార్టీ నాయకుడిగా బాధ్యతలు స్వీకరించిన అన్బుమణి తన తండ్రితో ఏర్పడిన గొడవ కారణంగా పార్టీని తన నియంత్రణలోకి తీసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. అప్పుడే ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తండ్రి కొడుకుల మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో తాజాగా రామదాస్ ఆయన కుమారుడు అన్బుమణిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పీఎంకే అంతర్గత పోరుతో సతమతమవుతుంది. పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్, ఆయన తనయుడు అన్బుమణి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో అన్బుమణిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు రామదాస్ ప్రకటించారు. ఒంటరిగా తాను ప్రారంభించిన పీఎంకేపై హక్కు కోరేందుకు ఎవరికీ హక్కు లేదని, తన పేరు కూడా అన్బుమణి ఎక్కడ ఉపయోగించకూడదని రామదాస్ తేల్చి చెప్పారు. పీఎంకే పార్టీకి తానే అధినేతనని రామదాస్ చెబుతూ ఉండగా, పార్టీ నిబంధనల ప్రకారమే తాను అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఎన్నికల సంఘం కూడా తనదే గుర్తించిందని అన్బుమణి వాదిస్తున్నారు. అన్బుమణి தர்மபுரி பார்லிமெண்ட் போட்டி చేస్తున్నాను. அதான் சொல்ல தெரியும். இருந்தாலும் என்னுடைய தாத்தா அவர் திருத்தணியில், என்னுடைய அம்மாவுடைய அப்பா அவர் திருத்தணியில் தான் பிறந்தாரு. அவரெல்லாம் நல்லா தெலுங்கு பேசுவாங்க. எங்கள் வீட்டில் எங்கள் மகள்லாம் நல்லா தெலுங்கு பேசுவாங்க. அதனால் தெலுங்கு என்பது எங்களுக்கு, எங்கள் தாத்தாலாம் தெலுங்கில் எழுதுவாங்கன்னு நான் பார்த்துருக்கேன். தமிழ்லையும் நல்லா பேசுவார், ஆங்கிலமும் அவர் நல்லா பேசுவார். நான் வந்து ஹிந்தி இங்கிலீஷ்லாம் பேசுகிறேன். தெலுங்கும் எனக்கு ஓரளவுக்கு தெரியும். மாம்பழ சின்னத்தில் எனக்கு வாய்ப்பு கொடுங்கன்னு உங்களை எல்லாம் அன்போடு கேட்டுக்கொள்கிறேன்.